భూమి మీద నరుల చెడుతనము గొప్పదట. భూమి మీద అంటే ఆరిన నేల మీద జీవము కలిగిన ప్రతి మనిషి. నువ్వు ఇప్పటికీ బయట పడలేదు అంతే. ఇప్పుడు నేను కూడా బయట పడలేదు, నాలో ఉన్న చెడుతనం బయట పడలేదు కాబట్టి గొప్ప కనిపిస్తాం. నీలో ఉన్న చెడుతనం కనిపించలేదు కాబట్టి సమాజాన్ని గొప్ప కనిపిస్తాం. వాడు బయటపడ్డాడు, వాడు ఆవేశాన్ని ఆపుకోలేక సమాజంలోకి వెళ్ళి ఒక దారుణాన్ని జరిగించాడు కాబట్టి బయటపడ్డాడు. ఆ వార్త మనం విన్నాం, అది విని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి చెడుతనం ఇంకా బయటపడలేదు, అది సమాజానికి కనిపించలేదు, అది ఎవడో నిందించలేదు, వేలెత్తి చూపించలేదు కాబట్టి మనం ఈరోజు ఇలా కూర్చోగలిగాం. అందుకే దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? భూమి మీద మంచివాడు అనేవాడు ఎవడూ లేడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. ఒకళ్ళది కాదు, భూమి మీద సమస్తం ఆరిన నేల మీద ఎవరైతే ఉన్నారో, ఆరిన నేల మీద ఎవరైతే ఊపిరి పీలుస్తున్నారో వీళ్ళంతా ఎవరంట? చెడుతనాన్ని కలిగి ఉన్నారట. ఒక్కడన్నా ఒక పూటన్నా మంచి ఆలోచన కలిగి జీవిస్తున్నాడు భూమి మీద? దేవుడండి ఆకాశం పైనుండి దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడట, ప్రతి హృదయాన్ని పరిశీలిస్తున్నాడట. ఒక్కడన్నా మంచోడు కనపడతాడేమో, ఒక్కడన్నా సత్క్రియ చేయడానికి ముందుకు వెళతాడేమోనని. ఎక్కడ? అబ్బే, ఒక్కడన్నా కనీసం. భూమి మీద సమస్తం చెడుతనంతో నిండిపోయింది.